రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులుగా పగిడాల అమానుల్లా. రాష్ట్ర కాంగ్రెస్ ముస్లిం మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులుగా పగిడాల అమానుల్లా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు సాలిదాదా గాంధీ అమానుల్లాని రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులుగా నియమించారు. శుక్రవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్ బాబు అమన్ గారికి అందజేశారు. అనంతరం సుధాకర్ బాబు గారు మాట్లాడుతూ న్యాయవాదిగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేస్తున్న పగిడాల అమానుల్లను ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సెల్ డిపార్ట్మెంట్ ప్రధాన కార్యదర్శిగా నియమించడం సంతోషిస్తున్నామని, కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది యువ సైనికులు, ఆ సైనికులలో భాగంగానే అమానుల్లా ఉన్నాడని, పార్టీని బలోపేతం చేస్తాడని తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, పెద్దలకి, నా సోదరులకి, కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే ఖచ్చితంగా ఫలితం దక్కుతుందనడానికి ఏదో నిదర్శనం. నేను చేసిన పనులను చూసి మాకు ఈ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మైనార్టీ ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా. దీనికి సహకరించిన మా ప్రెసిడెంట్ దాదా గాంధీ గారికి, సుధాకర్ బాబన్న గారికి, బాబురావన్న గారికి మరియు పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ మేము చేయబోయే కార్యక్రమాలు ముస్లింలని ఏ విధంగా బలోపేతపరచాలి, ఇందులో ముఖ్యంగా మేము 3 పాయింట్స్ తీసుకున్నాము. దుకాన్, మకాన్, రోజ్గార్. ఈ విధంగా మేము మా యువతని, మా కమ్యూనిటీని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము. చాలా వరకు ముస్లిమ్స్ యువకులు అందరూ చదువుకొని కూడా వర్క్స్ చేయడానికి వెళ్తున్నారు. మేము వీళ్ళని గైడ్ చేసి, మోటివేషన్ చేసి, ఎడ్యుకేటర్లుగా మార్చి, ఉద్యోగస్తులుగా మార్చి వాళ్ళని తీర్చిదిద్దాలని ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకున్నాము. ఇంకపోతే సెంట్రల్ గవర్నమెంట్ ముస్లిమ్స్ కమ్యూనిటీ మీద, మైనార్టీ మీద చేస్తున్న ఎన్నో వ్యతిరేక చట్టాలు కానివ్వండి, లేదా అమెండ్మెంట్స్ కానివ్వండి, ఇప్పుడు రాబోతున్న రీసెంట్గా వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ చేశారు. ఎవరి స్వలాభం కోసం చేశారు? అదాని, అంబానీనే కనిపిస్తుంది అందులో కూడా. ఈ ఆస్తులన్నీ ప్రైవేటీకరణ చేసి మొత్తం మార్చడానికి ఈ వక్ఫ్ బోర్డ్ చట్టం అనేది తెచ్చారు. వీటన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే మా ముఖ్య ఉద్దేశం. ఈ సదవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. అస్సలాము అలైకుం.